ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈరోజు మరి ఒక్కసారి మనము యోబు కోసమే ప్రస్తావించుకుందాము. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తే సైతాను దేవుని దగ్గరికి వచ్చి సంభాషిస్తుంది. సంభాషించినప్పుడు దేవుడు అంటాడు, చూసావా యోబుని, అతను ఎంత మంచిగా ఉంటున్నాడో, తన కోసం చెప్తాడు కదా, నిన్న చాలా న్యాయవర్తనుడు, భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు వెంటనే అపవాది అంటాడు, ఎందుకుండాడు ఉంటాడు, నువ్వు మంచిగా యోబు కంచేసి ఉంచావు, తనకి ఏం అపాయం రాకుండా సమృద్ధినిచ్చావు, ఆశీర్వదించావు, తన చేతి పనిని ఆశీర్వదించావు, అందుకే బాగున్నాడు అన్నట్టు మాట్లాడతాడు అపవాది అలా మాట్లాడిన పరిస్థితిలో దేవుడు అంటాడు, సరే అయితే నువ్వు తన ప్రాణంని తప్ప తనకున్న ప్రతిదీ నాశనం చేయి, తనకి ఏం చేయాలన్నా చేయి, కానీ తన ప్రాణము మాత్రము నువ్వు ఏమి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత మనం చూస్తాము సైతాన్ని తను ఎంతగా శోధిస్తాడో, తన యొక్క ప్రతిదీ మనం నిన్నటి దినమున మాట్లాడుకున్నాం, ప్రతిదీ నాశనం చేస్తాడు, తనకు ప్రతి నాశనంని చూపిస్తాడు, దాని ప్రాణాన్ని మాత్రం ఏమి చేయడు. ఈ శోధన అంతటిలో మనం చూస్తే 2వ అధ్యాయం వచ్చేసరికి తన భార్యతో సంభాషించినప్పుడు ఒక మాట చెప్తాడు, ఏమని, మనము మేలు అనుభవిస్తున్నాం దేవుని దగ్గర నుంచి, మరి కీడు అనుభవించతగదా, కీడు అనుభవించకూడదా మనం అని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత అక్కడ ఉంటుంది కింద, తను ఈ తన జీవితంలో జరిగిన ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒక్కసారి కూడా దేవుని దూషించకుండా ఉన్నాడంట. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఇలాంటి అపవాదికి దేవునికి జరిగిన కాన్వర్జేషన్ నీ కోసం జరిగి ఉండొచ్చు, నా కోసం జరిగి ఉండొచ్చు. మనం చూస్తున్న పరిస్థితులు మన జీవితంలో ఇలాంటి కాన్వర్జేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు మన నిమిత్తం. జరిగినప్పుడు యోబు వలె మనం కూడా దేవుని దూషించకుండా ఆ యొక్క పరిస్థితిలో బలంగా నిలబడగలుగుతున్నామా లేదా పడిపోతున్నామా, దేవుని దూషిస్తున్నామా, ఎవరి సైడ్ ఉంటున్నాం, దేవుని సైడ్ ఉంటున్నామా, అపవాది సైడ్ ఉంటున్నామా, ఎవరిని గెలిపిస్తున్నాం, దేవుడిని గెలిపిస్తున్నామా, అపవాదిని గెలిపిస్తున్నాం, మన విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాం, దేవుని పైన నమ్మకాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాం, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనం విశ్వాసంలో కనపరచగలుగుతున్నామా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక పాట అండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఈ పాటలో మనం చూస్తే చివరి లైన్స్, ఎంత శోధన వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, దేవా నీవు నా తోడుంటే చాలు, నువ్వు నాకు ఒక కంచేసావు కదా, ఆ కంచిని దాటి నా దగ్గరికి ఏది రాలేదు అన్న విశ్వాసంలో మనం నడవాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని మాటలు మీ ముందు పెట్టుచున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.